అవును, ఇంతకీ మన బాలు పరిస్థితి ఏంటి? నన్ను సాహాని ఇలా చూసే లోపల బొమ్మలు ఎగిరిపోయిన ఉంటాయిగా. పప్పు అయ్యాడా? అయ్యాడు, బాగా అయ్యాడు. ఆడు కాదు, నువ్వు పెద్ద కొండర పప్పు అయ్యావు. అదేంటి అక్కడ చూడు. ఏంటి మాస్టరు బ్యాగ్ సర్తున్నారు? ఇల్లు మారుతున్నారా లేక ఊరు వెళ్ళిపోతున్నారా? నీ ముందే చెప్పా, ఎంజీ సహా 3 పిల్లలరా మగడా అంటే వింటే కదా. క్వార్టర్ మ్యాటర్ కలిసినట్టు చల్లగా చెప్పా. అప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అయిపోయిందా? అయిపోయింది. రే ఉత్త ఫూల్, అసలు మిమ్మల్ని కలవమందే సాహా. సాహాకి ఇది ఎలా తెలుసానా? ప్రియా చెప్పిందిరో ఉత్త ఫూల్. అబద్ధం చెప్పి సాహాని పెళ్లి చేసుకోవటం, ప్రియాని బెదిరించి తను ఎక్కడుందో తెలుసుకోవటం, మీరు కొడైకెనాల్కి రావటం అన్నీ నాకు తెలుసు. రోజంతా కుప్పిగంతులు వేసి రాత్రికి ఆ హోటల్ బయట చలిలో మీరు పడుకుంటుంటే మిమ్మల్ని అలా చూడలేక నన్ను పిలిచి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మీకేం కాకూడదని తన అవుట్ హౌస్లో ఉంచమని చెప్పిందిరా. బయటికి ఎంత కోపం చూపించినా లోపల వాడి మీద ఉన్న ప్రేమ తనకెప్పుడు తక్కలేదు. తనకి ప్రేమించిన వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు. తన్ని జాగ్రత్త చూసుకోమని, అదే నీతో పాటు ఉంటాడే అడిగి చెప్పు. అదిరా, ఇదంతా ప్లాన్ చేసింది సాహా. అవునా? నువ్వంటే అంత ప్రేమరా? ఎంత కాదనుకున్నా సాహా ఈ బస్తీవాడు పెళ్ళాం కదా మరే. అవును, సాహా ఏది? వస్తుంది 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 వస్తుంది. బాబాయ్ బాబాయ్, అది సాహా ఏది? ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్తుంది? ఇల్లంతా ఎత్తుకోం, ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్తుంది? మహా అయితే మార్కెట్కి వెళ్తుంది, అంతేగా? అంతే అంతే. నువ్వు పడుకో, నువ్వు రెస్ట్ తీసుకో, కొప్పడు మాకు. బాబాయ్, అంటే మార్కెట్కి వెళ్ళినమ్మా ఈ పాటికి వచ్చేయాలి కదా? రాదురా, రాదు. ఆ మార్కెట్లో తట్ట పెట్టుకుని కూరగాయలు అమ్ముకుంటుంది. కనకలే, శనగలే, టమాటాలే అని అమ్ముకుంటుంది. సాయంత్రం ఈవెంట్కి వచ్చేది. నీకు అదే కదా కావాలి? అలాంటిది ఇంకా బాలుగాడు, ఇక్కడ నువ్వు తెగ మింగేస్తున్నా. నువ్వు పడుకో కోప్పడు మాకు, పడుకో. బాబాయ్, సహా గురించే కదా? అంటే చాలా టైం అయింది, ఇంకా రాలేదు. నన్ను ప్రశాంతంగా పడుకునేవోగా. పోనా పని చేయరా, నువ్వు వెళ్ళా మార్కెట్లో వెతుకు, నేను వెళ్ళి హాస్పిటల్ దగ్గర వెతుకుతాను. సూపర్, ఇది బెటర్ రా. ఎంత కేరింగ్ రా అమ్మాయి అంటే నీకు. ఎప్పుడైనా నా పైన ఇంత కేరింగ్ చూపించావరా? అది కాదు. ఎక్కడికి వెళ్ళావరా అని అడిగావా? అది కాదురా నేను చెప్పేది. ఎక్కడికో పోయి ఉంటాడు అనుకుంటావు. నేను చెప్పేది అని అడిగావా? అలా కాదు. అడగవు కాదురా, నేను చెప్పేది ఒకసారి వింటే బెటర్. చెప్పు. అంటే స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్తే హాస్పిటల్ ఉంటుంది. తిరుగుతాను, వెళ్తారా? జాగ్రత్త, హాస్పిటల్. ఆ చూపేంట్రా, వెళ్ళు. నేను మార్కెట్ వైపు వెళ్తా. నువ్వేంట్రా ఎక్కడ? ఎక్కడికి? సాహా ఎక్కడా? ఎక్కడా చెప్పు, ఎక్కడ సాహా? నేను రా, హాస్పిటల్ ఉంది. ఏంటి, హాస్పిటల్ ఉందా? అవునరా, వస్తున్నా. నువ్వు ఎందుకు పరిగెట్టారు నన్ను చూసి? ఎందుకు పరిగెట్టావు? నీకేమైతే నాకెందుకు రా, వల్ల టైం పొక్క. నమస్తే సార్. వాట్ ఎంజే, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మనలో మనకి దాగుడు ముత్తులు ఎందుకు కానీ సహాకి విజయవాడలో 2 ఇళ్ళు, 3 కార్లు, బ్యాంకులో ₹1,00,00,000 క్యాష్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉంది. ఇది తన ఆస్తి. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సార్? అదేంటి అలా అంటావు? సహా చనిపోతే ఇవన్నీ నువ్వే చూసుకోవాలి కదా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏమీ తెలియనట్టు మాట్లాడకు. ఈ ఆస్తి కోసమే కదా సహాని ట్రాప్ చేసింది, ప్రేమించింది, ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆవిడ ప్రేమించింది సహాని, ఆవిడ ఆస్తిని కాదు. నిజంగా ప్రేమించేవాడైతే నెలలో బతికే అమ్మాయిని సంవత్సరాల్లో బతికేలా చేస్తాడు, ఇలా వారాల్లో పోయేలా చేయడు. సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సూటిగా చెప్పండి సార్. ఫోన్ చేసింది ఆ పిచ్చిదే. ఓ సారీ మిస్సెస్ ఎంజే.
ఆవిడేదో విషయం చెప్పడానికి ఫోన్ చేస్తుంటారు. సార్ వెళ్ళండి సార్, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి. I'm pregnant. నా లైఫ్లో ఇప్పుడే అసలైన సంతోషం మొదలైంది. ఇప్పటి నుంచే తన జీవితంలో అసలైన సంతోషం మొదలైంది అనుకుంటుంది ఆ పిచ్చిది. పాపం దానికి తెలీదు దాని చావు కూడా కౌంట్ డౌన్ మొదలైందని. నీ ప్రేమ లేకపోతే, నీ తోడు లేకపోతే ఎప్పుడో చనిపోయేదాన్ని. ఈ సంతోషానికి కారణం నువ్వే. ఎప్పటికైనా బతుకుతుంది అనుకున్న సాహా ఇప్పుడు త్వరలోనే చచ్చిపోతుంది. మనకి ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు. వాణ్ణి మంచి స్కూల్లో జాయిన్ చేద్దాం. పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేద్దాం. ఆనందంగా లైఫ్ అంతా ఉందాం అనుకున్న అమ్మాయికి అసలు లైఫే లేకుండా పోయింది. కానీ నాకొక డౌట్, నేను తన్ని బయటకు తీసుకురాగలనా? అప్పటి వరకు నేనుంటానా? ప్రేమించి పెళ్లి చేసుకుంది మహానుభావుని. ఎప్పుడో రావాల్సిన చావు మీ దయ వల్ల ముందుకొచ్చింది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అంటే తండ్రి కాబోతున్నాడు కదా, సంతోషం పట్టలేక. సారీ సార్, ఐఎమ్ సారీ సార్, నిజంగా సారీ. సారీ ఎందుకు? నేను కావాలని చేయలేదు. నేను ఐఎమ్ ఆల్సో హ్యాపీ. నాకేం అవ్వదు. ఏమవుతు? నీకేం అవ్వదు, నీకేం కానివ్వను, నీకేం అవ్వదు. బాగా చూసుకుంటా. పద, నేను బాగా చూసుకుంటా. కుదురేలేదే ఈ మదికి, నిదురే రాదే కన్నులకి. అయ్యో ఆనందం అంతా కన్నీరై పొంగి ముంచేస్తూ ఉందమ్మా. అయ్యో నవ్వుల్లో అందం నిట్టూర్పై తాకి ఎదకు చేస్తోందమ్మా. చుట్టూ ఉన్న ఈ లోకం రోజులాగా లేదమ్మా, ఎలా తట్టుకోనమ్మా. పాదం వెంట భూకంపం నన్నే తరుముతోందమ్మా, ఎలా తప్పుకోనమ్మా. చెప్పాలి కదా, చెప్పకుండా వచ్చేస్తావా? సారీ సాహా అంకుల్. ఇప్పుడే నీ రిపోర్ట్స్ వచ్చాయి. బేబీ కండిషన్ ఓకే కదా? యా బేబీ ఓకే, కానీ నీ కండిషన్ కొంచెం. నా కండిషన్ ఎలా ఉంది? అది చెప్పండి సార్. అది ఇంతకుముందు మీద తను బెటర్ అయిందని నాకు ఫోన్లో చెప్పారు కదా, అది చెప్పండి. యా నీ కండిషన్ కూడా కొంచెం బెటర్ అవుతుంది. అయినా ఎంతసేపు నిలబడ్డావేంటి? ఒట్టి మనిషి కూడా కాదు. ఓ వెళ్ళి కూర్చో. అంకుల్ వెళ్ళమ్మా. ఎంజే ఫాల్స్ హోప్స్ పెంచి తనలో ఆశలు పెంచద్దు. ఆశలే కదా సార్ మనల్ని నడిపించేవి. తన్ని నడవనివ్వండి.
తను నడిచే వరకు, తన కోరిక తీరే వరకు. మిస్టేక్. గాయం లేని ప్రేమ లేదుగా, బాధే చేరి ప్రేమ పోదుగా, ప్రాణం కోరి ఓడిపోదుగా, ప్రేమే లేకుంటే నేను లేనుగా. మనసా మనసా ఉన్నావే శోకంగా, నాతో ఉంటే కన్నీరే నీకింకా. చుట్టూ ఉన్న ఈ లోకం రోజులాగా లేదమ్మా, ఎలా తట్టుకోనమ్మా. పాదం వెంట భూకంపం నన్ను తరుముతోందమ్మా, ఎలా తప్పుకోనమ్మా. అన్న తెచ్చావు కదా, అదిగో నా అల్లుడు అక్కడే ఉన్నాడు. మనసే ఉన్నా శాంతి లేదుగా, కలలే కన్నా రేపు లేదుగా, ఉండి లేక ఊపిరుందిగా, దైవం తానున్నా జాలి రాదుగా, ప్రాణం ఉన్నా బతుకంతా శూన్యంగా, ప్రేమే ఉన్నా బతికేలా లేదింకా. చుట్టూ ఉన్న